బోల్డ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులకి పోస్టింగ్ ఇచ్చేస్తాం అతి త్వరగా అని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తూ ఉంది. ఈ నెల 19వ తారీఖున మెగా డిఎస్సి సభ ఒకటి పెట్టబోతా ఉన్నారు. ఇక దీనికి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాబోతూ ఉన్నారు. ఆయా మండలాలకు సంబంధించి, ఆయా జిల్లాలకు సంబంధించి, ఆయా సచివాలయాల్లో ఎక్కడైతే ఇది కండక్ట్ చేయబడుతుందో అక్కడికి ఆయా దగ్గరలోని దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మెగా డిఎస్సి ఈ యొక్క సభని మరి ఎక్కడో ఒక జిల్లాలో పెట్టకుండా ఏంటంటే ఏ మండలానికి ఆ మండలం, లేకపోతే ఏ జిల్లాకి ఆ జిల్లా పెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం అన్ని మండలాల్లో కూడా ఇది జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ మండలంలో ఉన్న హెడ్ క్వార్టర్స్లో కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆయా సచివాలయాల్లో కానీ ఇది జరగబోతూ ఉంది. ఇది ఒక గవర్నమెంట్ సాధించిన విజయంలాగా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుందని జనాలకి తెలిసే విధంగా చక్కగా ఇదేంటంటే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయబడతా ఉంది. మరి మీకు సచివాలయం ఏదైతే ఉందో అక్కడ ఆ ఏరియాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరి చేత అక్కడ ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు. సచివాలయం సమీపంలోనే ఈ నిర్వహణ కసరత్తు ఇది జరపాలని చెప్పేసి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేవి ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అపాయింట్మెంట్ ఇచ్చినట్టు అక్కడ చూపిస్తారు. యాక్చువల్గా అయితే అపాయింట్మెంట్ అనేది మరి కౌన్సిలింగ్ మెరిట్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో రావాల్సింది అది ఇచ్చిన తర్వాత కానీ ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగాక వాళ్ళకి పోస్ట్ కేటాయించిన తర్వాత ఒరిజినల్గా అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. అయితే ఇది మాత్రం మరి మండల లెవెల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనికి సూచనగా దీన్ని మరి హైలైట్ చేసుకునే విధంగా ఇక్కడ ఇది ప్రస్తుతం అయితే జరుగుతూ ఉంది. అది వాళ్ళకి ఏదో ఒక పత్రాన్ని, సన్మాన పత్రం లాంటిది కానీ లేకపోతే అది ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళు పలానా దానికి సెలెక్ట్ అయ్యారనేది, ఎక్కడ సెలెక్ట్ అయ్యారు, ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. మీ అందరికీ తెలుసు, ఇంతవరకు అసలు క్లారిటీ లేదు. వెరిఫికేషన్ అయితే జరిగింది కానీ రేపు 19వ తారీఖున ఎలా ఇస్తారు? సెలక్షన్ లిస్ట్ అనేది 12వ తారీఖు తర్వాత వస్తే ఓకే, 19 కల్లా వాళ్ళకి ఏ పోస్టులో సెలెక్ట్ అయ్యారో తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ ఇవ్వకపోతే 12 తర్వాత ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ రాకపోతే మాత్రం ఇది కష్టం. ఇది అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరగదు. ఇకపోతే దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కౌన్సిలింగ్ ఇస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక బడులు పునఃప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి వెళ్తారని చెప్పేసి, అంటే దసరా సెలవుల తర్వాత రీఓపెనింగ్ ఎప్పుడైతే 3వ తారీఖున అవుతాయి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. 3వ తారీఖు అంటే అక్టోబర్ 3వ తారీఖు బడులు పునఃప్రారంభం అవుతాయి. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఆ పాఠశాలల్లో, కొత్త పాఠశాలలో కొత్త టీచర్లు జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.